హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో తమ్లైన్ చూడగానే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది, ఇది వన్ ఆఫ్ ద యూనిక్ అండ్ డిఫరెంట్ పార్క్ అని అన్నాను. సో ఎందుకంటే అలా చెప్తుంది, మీ అందరి ఏరియాస్లో కొంచెం పార్క్స్ అంటే ఏం గుర్తొస్తుంది? గ్రీనరీ, లేదా వాకింగ్ చేయడానికి కొంత స్పేస్, ఏదైనా కొంచెం డెకరేటివ్గా వాటర్ ఫౌంటైన్స్ అలా ఉంటాయి. బట్ ఇందులో కొన్ని ఎక్స్ట్రాగా యాడ్ అయ్యాయి. సో అందుకని అంటున్నాను, మీ ఏరియాలో మీ లొకేషన్స్లో ఎక్కడైనా కానీ ఇలాంటి యూనిక్ వన్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా కింద నాకు కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఆ లొకేషన్ కూడా యాడ్ చేయండి. సో లేట్ చేయకుండా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. స్టార్టింగ్లో రైట్ సైడ్ అండ్ ఆల్సో లెఫ్ట్ సైడ్ గ్రీనరీ ఏరియా, ఆ ప్లాంట్స్ ఆ ఏరియా అంతా ఉంది కదా. దాన్ని మేము ఏ విధంగా యూజ్ చేస్తామంటే, ఎక్కువగా ఫోటోషూట్స్ అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్స్, బేబీ షూట్స్ అండ్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత స్టిల్స్ కోసం వస్తారు కదా, వాళ్ళందరం ఇక్కడే ఫొటోస్ దిగుతామన్నమాట. మీరు వీడియో సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్లో నేను ఎంట్రన్స్లో చూపించాను కదండి, అక్కడ ఆల్రెడీ ఒక బాబుది ఫోటోషూట్ జరుగుతుంది. ఇది వచ్చేసి వాటర్ ఫౌంటెంట్. ఇది వీకెండ్స్లో అయితే వాటర్ ఆన్ చేస్తారు అండ్ ఆల్సో లైటింగ్ కూడా వేస్తారు. ఇది నార్మల్ డే కాబట్టి వేయలేదు. అండ్ రైట్ సైడ్కి వచ్చేసరికి అయితే ఇదంతా సిట్టింగ్ ఏరియా అనమాట. రైట్ సైడ్ అయితే కొంచెం కార్నర్లో పెట్టారు, సేమ్ అలాగే లెఫ్ట్ సైడ్ కూడా అలాగే ప్లజెంట్గా ఉండే ఒక సిట్టింగ్ ఏరియా ఉంటుంది. అందులో ఎదురెదురుగా 2 బెంచెస్ యాడ్ చేశారనమాట నీట్గా కూర్చోడానికి. ఓకే, నేనైతే సన్సెట్ టైంలో వచ్చాను కాబట్టి వ్యూ అయితే చూడడానికి చాలా ఆసమ్ అంటే ఆసమ్గా ఉంది, చాలా బాగుండింది చూడడానికి. అండ్ కొంచెం మోన్ అయితే జెన్యున్గా కిడ్స్ ఆడుకోవడానికి ఎక్కువగా చూస్ చేసుకునే ప్లేస్ ఇదే పార్క్స్ అన్నిట్లలో మాత్రం. సో అదే కిడ్స్ ప్లేయింగ్ ఏరియా, చాలా యూనిక్గా ఉంటుంది చూడండి. కావాలంటే చాలా ఫ్రీగా ఆల్మోస్ట్ అన్నీ ఉంటున్నాయి ఇక్కడ. చిన్న వాళ్ళతో కన్నా పెద్దవాళ్ళే ఎక్కువగా ఎంజాయ్ చేస్తారనమాట. మీరు వీడియోలో చూస్తుంటే ఆ క్లిప్ కూడా కనిపిస్తుంది. సో డీప్గా అబ్జర్వ్ చేయండి. కిడ్స్ అందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు, పేరెంట్స్ కూడా కొంచెం రిలీఫ్ అవుతారు ఇలాంటి సిచ్యువేషన్స్లో. ఓకే, ఇప్పుడైతే నేను ఒక ఈవెంట్స్ జరుపుకునే స్పాట్ లాంటిది ఒకటి ఉంది, అది చూపిస్తాను రండి. అండ్ బోర్డ్ చూసేసి ఉంటారు కదా మీరు. సో అదే ఇది, చాలా బాగుంటుంది ఈవెంట్ చేసుకోవటానికి, చాలా స్పెషల్గా కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా, అదొక స్టేజ్లా ఉండింది, నాకైతే బాగా నచ్చింది. కొంచెం మూవ్ అయిపోతే ఇంకా పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. మా పాప అయితే మళ్ళీ ఆ కిడ్స్ పార్క్లోకి వెళ్దామంటుంది, ఆ ఏరియానే కావాలంటుంది ఫుల్గా. చూడండి ఎంత జాలీగా ఉన్నారు. అందుకే పేరెంట్స్ ఎక్కువగా పార్క్స్నే ప్రిఫర్ చేస్తారు పిల్లల్ని ఆడించడానికి. ఓకే, నేను ఇందాక అదంతా వాకింగ్ ఏరియా స్క్వేర్ రూట్ అలా ఉంటుందని చెప్పడం మర్చిపోయాను. ఈ సరౌండింగ్స్ మొత్తం ఇప్పుడు స్క్వేర్ అలా చిన్న చిన్న బ్రిక్స్ యాడ్ చేసి సైడ్ బార్డర్స్ లాగా వాకింగ్ ఏరియాని సెట్ చేశారండి. అండ్ అక్కడక్కడ కార్నర్స్లో మాత్రం ఇలాంటి చిన్న చిన్న బెంచెస్ని యాడ్ చేశారు, వాకింగ్ చేసేవాళ్ళు ఫ్యూ మినిట్స్ అలా కూర్చొని రిలాక్స్ అవ్వడానికి. సో ఈ కిడ్స్ ఏరియా వరకు ఒక చిన్న నేమ్ అయితే ఉంది. సో మీకు ఆ నేమ్ బోర్డ్ పెడతాను చూడండి. ఇది లయన్స్ చిల్డ్రన్స్ హెల్తీ పార్క్ అనమాట. సో చూపిస్తాను చూడండి. సో చూసేశారు కదా, ఇదే అది. ఆ ఏరియా వరకు ఒక చిన్న బోర్డ్ మెన్షన్ చేశారు తెలియడానికి. ఇవి చిన్న చిన్న బెంచెస్ ఫర్ వాకింగ్ వాళ్ళకి. ఇందాక మనం కార్నర్లో సిట్టింగ్ ఏరియా చూసాం కదా, అదే అండి ఇది. ఇప్పుడు నేను చూపించేది మీకు లేక్ అని చెప్పాను కదా ఒకటి, ఆ లేక్ చూపిస్తాను చూడండి. చాలా బాగుంటుంది వ్యూ అయితే. నాకు తెలిసి ఈ పార్క్ కన్నా అక్కడ వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూ అని చెప్తాను, చాలా బాగుంటుంది. అండ్ కొంచెం మూవ్ ఆన్ అయ్యంటే ఇదే ఎంట్రన్స్, అది ఇదే వచ్చేసి ఆ లేక్. చాలా ఎందుకంటే మనకి పార్క్స్లో ఎక్కువగా ఆర్టిఫిషియల్గా ఉంటాయి కొన్ని, ఇదేంటంటే చాలా న్యాచురల్గా ఉంటుంది. బికాస్ ఇట్స్ ద వన్ ఆఫ్ ద రియాలిటీ. సో దట్స్ వై ఇది చూడడానికి అంత బ్యూటిఫుల్గా అనిపించవచ్చు నాకు. సో మీరు కూడా చూడండి, మీకు కూడా చూపించాలన్న ఒక ఇన్నర్ ఫీలింగ్తో నేను ఇది చూపిస్తున్నాను మీకు. సో వ్యూ చూస్తున్నారు కదా, ఆ చెరువుకి అటాచ్గా బ్యూటిఫుల్ ఫ్లవర్స్, ప్లాంట్స్ అండ్ మౌంటైన్స్ వస్తాయి చూడండి, అది కూడా క్యాప్చర్ చేశాను నేను. సో ఇక్కడ అంతా వీడియోస్కి, షూటింగ్స్కి, అదే చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్కి వాటికి కూడా బాగుంటుంది ఈ ఏరియా అంతా. సో ఇదే అనమాట, నేను ఫైనల్ వ్యూ చూపిస్తాను. అస్సలకి ఏదో ఒక మూవీస్లో చూస్తాం కదా అలా అనిపిస్తుంది చూడ్డానికి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి జిమ్ సెంటర్ అన్నాను కదా, ఇదే ఆ జిమ్ అనమాట. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా
అందరూ పార్టిసిపేట్ చేయగల బేసిక్ మినిమల్గా ఉండే ప్రాపర్టీస్ అంతా ఇక్కడ ప్రాపర్గా ఉన్నాయి. చాలా బాగుంటుంది, చాలా ఎంజాయ్ చేస్తారు కిడ్స్ అయితే. నాకైతే 5 to ఇంకెంతన్నా వేసేసుకోండి, ఆ రేంజ్ ఏజ్ వాళ్ళు అయితే బాగా ఆడుకోవచ్చు, బాగా ఉండొచ్చు అనమాట, ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ లాస్ట్లో వాకింగ్ ఏరియా అండ్ ఎక్సర్సైజ్ స్పాట్ అన్నాను కదా, అదే ఇది. సో వాకింగ్ ఏరియా అయితే చాలా అంటే చాలా దూరం ఉంటుంది, బట్ నేను కొంచెమే తీశాను. ఇక్కడ నుంచి కూడా చూపిస్తా చూడండి ఈ వ్యూ. ఇక్కడ నుంచి ఇంకా ఇంకొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. సో ఇదేనమాట ఈ పార్క్ ఆఫ్ స్పెషాలిటీ. ఈ కొన్ని అటాచ్మెంట్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీ ఏరియాస్లో ఎక్కడైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇదే మన పార్క్ వ్లాగ్ అండి. సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ద వ్లాగ్ గైస్. బాయ్.